సార్ లాక్డౌన్ టైంలో 2020 లాక్డౌన్ టైంలో సెల్ షాప్ తెరిచి ఉంచారని చెప్పేసి తండ్రి కొడుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారంట సార్. దాంతో వాళ్ళిద్దరు చనిపోయారు. ఆ మరణానికి కారణమైన 9 మందికి మదురై కోర్టు మరణశిక్ష ఖరారు చేసిందంట సార్. దీనికి అంటే మరణశిక్ష ఖరారు చేయటము అనేది నిజానికి కోర్టు అంటే కోర్టుల మీద సన్నగిల్లుతున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టేటువంటి కొన్ని జడ్జిమెంట్లు ఉంటాయి. అలాంటి జడ్జిమెంటుల్లో ఇది కూడా ఒకటే అని నేను అనుకుంటున్నా. ఏది నిజంగానే ఆ రోజున వాళ్ళని వేధించినటువంటి తీసుకెళ్ళి అంటే ఎందుకు వేధించి ఉంటారు? లాక్డౌన్ టైంలో లాక్డౌన్ అనేది దేనికి పెట్టారు అసలు? ప్రజలు బహిరంగ జీవితంలోకి వస్తే ఈ ఏదైతే ఆ కోవిడ్ అనేటువంటి వ్యాధి ఉందో అది సంక్రమిస్తుంది అనే ఉద్దేశంతో ప్రజలకి ఆ వ్యాధి సోకకుండా చూడటానికి వాళ్ళు ఆ వ్యాధి బారిన పడకుండా ఉండటం కోసం లాక్డౌన్ పెట్టారు. జనం కోసం పెట్టిన లాక్డౌన్లో ఎవరైనా ఎప్పుడైనా బయటకు వస్తే కొట్టమని కాదు, కర్ఫ్యూ పెట్టలా మీరు. కర్ఫ్యూ శాంతి భద్రతల కోసం కర్ఫ్యూ పెట్టి ఎవరైనా బయటకు వస్తే మీద పడి కొట్టడం మనకు తెలుసు. కానీ అసలు ప్రజలను కొట్టడం అనేది వాళ్ళకి ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది పోలీసు వ్యవస్థకి, పోలీసులకు కానీ సైన్యానికి కానీ. అంటే మేం చెప్పాం నువ్వెందుకు బయటకు వచ్చావు అంటే వాడు ఏదో పని మీద బయటకు వస్తాడు, ఎందుకు వచ్చాడో కనుక్కోవడం లేదు, మీద పడి కొట్టడమే చేశారు. అది ఎక్కడో కాదు, ఇక్కడ కూడా మదురైలోనే కాదు, హైదరాబాద్ నగరంలో నేను చూశాను ప్రత్యక్షంగా. లాక్డౌన్ టైంలో ఎవరో బయట ఉంటే మేము జర్నలిస్ట్ పాస్తో ఆఫీసుకు పోతున్న టైంలో ఇక్కడే కృష్ణానగర్లోనే ఎవరో రోడ్డు మీద దేనికోసమో బయటకు వచ్చారు, వాళ్ళు వెళ్తున్నారు, వెనక్కి వెళ్తుంటే ఊరికే మీద పడి కొట్టారు పోలీసులు. కొడితే పరిగెడితే చూసి ఆనందం, మేము వస్తున్నా పరిగెట్టట్లేదు ఏమిటి వీళ్ళని. ఓకే, మేము వస్తుంటే పరిగెట్టాలి కదా, ఎందుకు నెమ్మదిగా నడుస్తున్నారని కొట్టారు మీద పడి. ఇలాంటి దారుణాలు చేయటం అనేది వాళ్ళకి నైజంగా మారిపోయింది. అంటే ప్రజలని కంట్రోల్ చేస్తున్నాం, పబ్లిక్ మూమెంట్ని కంట్రోల్ చేస్తున్నాం అనే పేరుతో దాడులు చేయటం, అలాగే వేధింపులకు గురి చేయటం అర్థం లేని ప్రశ్నలతో. ఇప్పుడు వాళ్ళు షాప్ తెరిచుంచారు, తెరిచుంచిన తర్వాత అది క్లోజ్ చేయాల్సిన టైం వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఏదో రీజన్తో తెరిచిపెట్టుకున్నారేమో, ఎవడన్నా కస్టమర్ వస్తాడనో లేకపోతే ఎవడికో ఏదో డెలివరీ చేయాల్సిన మెటీరియల్ అక్కడ ఇంకా పని అవ్వకపోవడమో ఏదో జరుగుతుంది. ఏంటి మీరు ఇంకా క్లోజ్ చేయలేదు అని అడగచ్చు ఫ్రెండ్లీగా. అడిగి అది సముచితం అనిపిస్తే వాళ్ళకి జీవనోపాధి కావచ్చు. ఆ రోజుల్లో చాలామందికి జీవనోపాధి లేక రోజువారీ పనులు చేసుకుని రోజువారీ సంపాదన మీద జీవితాలు గడిపే వాళ్ళకి రోజువారీ పని లేక ఆకలితో చచ్చిపోయిన జనాలు చాలామంది ఉన్నారు. కరోనా వ్యాధి సోకి కాదు, లాక్డౌన్లో వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేక, డబ్బులు లేక, తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవడన్నా దయదలిచి పెడితే తిని బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించి పనులు లేకపోతే ఎందుకు ఉచితంగా డోర్ టు డోరు ఈ ప్యాకేజెస్ ఇచ్చారు చిరంజీవి గారు వాళ్ళు? ఎందుకు ఆ ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇచ్చారు అంటే పని లేదు కాబట్టి చచ్చిపోతారేమో, ఇది తిని బతకండి 4 రోజులు చూద్దామని. అలా ఇచ్చిన చోట బతికారు. ఓకే, రోడ్ల మీదకి వచ్చి చెప్పులు కుట్టుకునేవాడికి ఆ రోజు పని చేస్తేనే సంపాదన. అవును, వాడికి రోడ్డే లేదు, వాడు ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని వాడికి ఎవరు భోజనం పెడతారు? వాడి దగ్గర సేవింగ్స్ ఉండవు కదా, బ్యాంక్ నుంచి తెచ్చుకోవడానికి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకోవడానికి వాడి దగ్గర డబ్బులు ఉండవు. ఎవరు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. అందుకోసం కదా మిమ్మల్ని అధికారంలో పెట్టాం. ప్రజలకి సేవ చేయటానికి ప్రభుత్వాలు ఉన్నాయని అనుకోవటంలో వాళ్ళు ప్రజలని రూల్ చేయటానికి అనుకుంటున్నారు. రూల్ అంటే తొక్కి నారదీయటం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న హైదరాబాద్ నగరంలో గత 2-3 రోజుల నుంచి ఫుట్పాత్ల మీద పెట్టినటువంటి చిరు వ్యాపారుల మీద దాడులు జరుగుతున్నాయి. చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే టీ స్టాల్ లాంటిది పెట్టుకున్న వాళ్ళు,
చెరుకు బళ్ళు పెట్టుకున్న వాళ్ళు, చెరుకు మిషన్లు పెట్టుకున్న వాళ్ళు, అవును అవును, కొబ్బరి బొండాలు అమ్ముకునేవాళ్ళు, అరటిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, మిక్చర్ కానీ చిప్స్ కానీ. వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు ఏదో బండి పెట్టుకుంటే ఆ బండిని బద్దలు కొట్టి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైనా చిన్న షెల్టర్ లాగా జనాలు నిలబడి తినడానికి ఏదైనా కట్టుకుంటే వాటిని గీకేశారు వచ్చి బుల్డోజర్స్ పెట్టి. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అంటే ప్రజలు ఫుట్పాత్ మీద నడవడానికి వీళ్ళు అభ్యంతరకరంగా తయారయ్యారు, వీళ్ళ వలన జనాలు రోడ్ల మీద నడిచి చచ్చిపోతున్నారు, ప్రజల కోసం మేము చేస్తున్నామని చెప్పాడు ఆయన. అలాగే హాకర్లని నిర్మూలించడం అనే ప్రోగ్రాం కూడా ప్రభుత్వాలు టేకప్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, మేము మహానగరాల్లో రోడ్లు నిర్మించింది వాహనాలు తిరగడానికి కానీ ఎవరెవరో వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి కాదు అనే లెవెల్ స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులు మనకు తెలుసు. దాదాపు అలాంటి ప్రకటనే నిన్న ఆయన చేశాడు రేవంత్ రెడ్డి గారు. అంటే రోజువారీ రోడ్ల మీద బతికే వాళ్ళు ఉన్నారు అనేది నువ్వు బాధపడాలి కదా, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించు. లాకప్ డెత్తుల్లో కూడా ప్రజలు గొడవ చేసి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి నానా గొడవ శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తే మాత్రమే ప్రభుత్వాలు కదిలి సస్పెన్షన్ చేస్తున్నాయి వాళ్ళని. ఆ దర్యాప్తు విచారణ జరిగిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారు వాళ్ళు. వచ్చి ఎవరైతే తనకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారో వాళ్ళని టార్గెట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. సో పోలీసులకి అంటే పోలీసుల దగ్గర సైన్యం దగ్గర మాత్రమే ఆయుధాలు ఉండాలి, ప్రజలు ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు అని ఈ మధ్య అమిత్ షా గారు మాట్లాడారు. అవును, మీరు వచ్చి కొట్టేస్తుంటే కొట్టించుకోవటం కోసమా ప్రజలు ఉంది, మీరు కాల్స్తుంటే కాల్పించుకోవడం కోసమా ప్రజలు ఉంది, మీరు హింస చేస్తుంటే అనివార్యంగా ప్రజల చేతుల్లో కూడా తుపాకులు ఆయుధాలు మొలుస్తాయి. ప్రజల చేతుల్లో ఆయుధాలు మొలవకుండా ఉండాలంటే మీరు ఆయుధాలు వాడటం తగ్గించాలి. మీరు నిర్లజ్జగా ఆయుధాలు వాడేసి జనాల్ని చంపేసి వాళ్ళు మా మీద దాడి చేయకూడదు అంటే ఎట్లా? నీ చేతిలో ఆయుధాలు పెట్టుకుని నువ్వు విశృంఖలంగా మీదపడి కొడతావా? నీ జోలికి వస్తే మాత్రం అది పెద్ద నేరమా? అదేంటి యూనిఫామ్లో ఉన్న పబ్లిక్ సర్వెంట్ని కొడితే దానికంటే క్రైమ్ లేదని చెప్పి మీరు మాట్లాడతారా? ఏమనుకోవాలి? సో ప్రజల మీద నిర్లజ్జగా ఒక రకంగా అధికార మదంతో దాడి చేసినటువంటి కానిస్టేబుళ్ళకి దాన్ని క్రైమ్గా గుర్తించడం మాత్రమే కాకుండా అది విధి నిర్వహణలాగా చూడకుండా దాన్ని ఒక క్రైమ్గా చూసి వాళ్ళకి మరణశిక్ష విధించాలి అని అనుకున్నందుకు గాను ముందు ఆ జడ్జిని ప్రజలందరి తరపున ప్రభుత్వము అనేటువంటి ఒక పెను ప్రమాదం ప్రజల జీవితాలతోనూ ప్రజల ప్రాణమానాలతోనూ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి కోర్టు అనేటువంటి ఒక ఆశ్రయం ఉంది అనే ఒక హోప్ కలిగించినందుకు గాను ఆ న్యాయమూర్తి గారిని ముందు అభినందించాలి. అవును, అభినందించాలి. అలాగే దాన్ని సపోర్ట్ చేయాలి. వీళ్ళు వదలరు, అప్పీల్కి వెళ్తారు. ఎలాగో వీళ్ళు అప్పీల్కి వెళ్ళి దాన్ని లైఫ్గా కన్వర్ట్ చేసుకోవటం మరొకటో తిప్పలు పడతారు. లేదు ఒక డేట్ చెప్పడం 10 ఏళ్ళ శిక్షగానో ఏదో కుదించవచ్చు. సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేస్తారు, లేదా రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం అప్పీల్ చేసుకుంటారు. ప్రభుత్వ శాఖల్లో మొరైల్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అని వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కూడా ప్రభుత్వాలు. లేదు కన్సిడర్ చేయండి, మరి ఇప్పుడు మనం వీళ్ళకి మరణశిక్ష విధిస్తే పోలీసు విభాగాల్లో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినిపోయి రేపు పొద్దున మనం జనాలను కొట్టమంటే కొట్టరాళ్ళు అని ప్రభుత్వ పెద్దలు అనుకుంటే, అమిత్ షా లాంటి వాళ్ళు అనుకుంటే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పాజిటివ్ జడ్జిమెంట్ ఇప్పించి ఆ ఉరిశిక్షని 5 ఏళ్ల శిక్షగా ఇంకో కోర్టుతో ఖరారు చేయించి 3 ఏళ్లలో బయటకు వదలవచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ శిక్ష అమలు జరిగేలాగా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజా సంఘాల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజా సంఘాలు అప్రమత్తంగా ఉండాలి. ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది కోర్టు నుంచి, అదే స్టేషన్లో ఒక రిక్షా కార్మికుడిని కూడా కొట్టి చంపారు. ఈ 2 ఘటనల మీద ఒకే సిఐ, ఈ 2 ఘటనల మీద జనాలు రోడ్ల మీదకి వచ్చి విజయవాడని ఒక రకంగా కంట్రోల్లో తీసుకున్నారు. ప్రతి బ్రిడ్జి మీద రిక్షాలు పెట్టేశారు. ఓకే, మొత్తం ఊరు స్తంభించింది.
స్తంభించి పోలీస్ మీట్ జరుగుతోంది. ఆ పోలీస్ మీట్ దగ్గరికి డెడ్ బాడీలను తీసుకుని వెళ్ళి గొడవకు దిగాడు ఆయన. అప్పటి ఎమ్మెల్యే వంగవీటి రంగ దిగితే అంత గొడవ చేస్తే కొంతమేరకు ప్రభుత్వం దిగొచ్చి ఆ ప్రసాద్ అనేటువంటి సిఐని అరెస్ట్ చేసి కేసు నడిపారు, కానీ శిక్షలు పడకుండానే బయటకు వచ్చాడు ఆయన. అలాంటివి జరుగుతాయి. అందుకని న్యాయ వ్యవస్థ మీద అంటే ఒక మంచి నిర్ణయాన్ని కూడా మళ్ళీ మార్చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. అందుకని ప్రజా సంఘాలు అప్రమత్తంగా ఉండి ఈ నిర్ణయం, ఈ రోజున మదురై కోర్టు తీసుకున్న తీర్పు, ఇచ్చినటువంటి తీర్పు, తీసుకున్న నిర్ణయం అది అమలు జరిగేంత వరకు పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది.